హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మెత్తని పొరల పొరలుగా వచ్చే చపాతీని ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసమని పిండిని కలిపేసుకొని గోధుమ పిండిని ఇలాగా కొంచెం పెద్ద ముద్దనే తీసుకోవాలండి. రెండు వైపులా పిండి అప్లై చేసేసుకొని కొంచెం మెత్తగానే కలుపుకోవాలి. పిండి కలుపుకొని ఈ విధంగా పెద్ద చపాతీని రుద్దుకోవాలి. ఆ పిండికి సరిపడా పెద్ద చపాతీ కొంచెం పలసగానే రుద్దుకోవాలి. ఈ విధంగా రుద్దుకొని ఇలాగా ఆయిల్ వేసుకోవాలి. ఒక సైడు ఆయిల్ వేసుకొని చపాతీ అంతటికి ఆయిల్ పట్టించుకోవాలి. అంటే చపాతీ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా కొద్దిగా పిండి జల్లేసుకొని ఇలాగ సగానికి మడత వేసుకొని మళ్ళీ ఇంకో సగానికి మడత వేసుకొని మళ్ళీ కొంచెం గోధుమ పిండి అప్లై చేసుకొని రెండు వైపులా ఈ విధంగా చపాతీని రుద్దుకోవాలి. ఇది ట్రయాంగిల్ షేప్లో వస్తుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పొరల పొరలుగా వస్తుంది అనమాట. 4 పొరల చపాతీ అనమాట. ఇలాగ ఇంకో చపాతీని కూడా రుద్దేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను. అట్ల పెనం పెట్టేసుకొని ఇలాగా ఒక సైడ్ కాలాక ఇంకో సైడ్కి ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటూ ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. రెండు వైపులా కొద్ది కాలాక ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఇట్లాగా లో టు మీడియంలో కాల్చుకోవాలి. ఈ విధంగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కాల్చుకోండి, చాలా బాగుంటాయి అనమాట. ఈ విధంగా చూసారా, పొరలుగా వీడిపోయి వస్తాయి మనకి. చాలా బాగుంటాయి అండి, చాలా స్మూత్గా కూడా ఉంటాయి. ఇలాగా నేను గుత్తొంకాయ కర్రీతో సర్వ్ చేశానండి. మీరు కావాలంటే ఏ గ్రేవీ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటాయి అనమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, అందరూ ఇష్టంగా తింటారు.